హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరికీ ముందుగా ఈ సోమవారం వ్రతం ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూపించేస్తాను. అందరూ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి చివరి వరకు. అయితే ఈ 16 సోమవారాల వ్రతానికి ఒక బుక్ ఉంటుంది. సో మనం ఆ బుక్ తెచ్చిపెట్టుకుంటే అసలు ఏ విధంగా ఉందనేది స్టెప్ వైజ్ చూసుకొని ఒకసారి చదివామనుకోండి, అందులో అసలు మనకి ఏమేమి కావాలి, ఏంటి, ముందుగా ఏమేమి రెడీ చేసుకోవాలనేది ముందు తెలుస్తుంది మనకి. దాన్ని బట్టి మనం అన్నీ ప్రిపేర్గా పెట్టుకున్నాం అనుకోండి ముందు రోజు, నెక్స్ట్ డే మనం మండే పూజ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో నేను చెప్పినట్లు అందరూ చక్కగా బుక్ తెచ్చుకొని పెట్టుకోండి. అసలైతే ఆ బుక్ను ముందు చదివారనుకోండి, దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోతే చాలా ఈజీ అవుతుంది. సో నేనైతే మాత్రం ప్రతి పూజ అనేది బుక్ ముందుగా చదువుతాను. దాంట్లో ఏ ప్రాసెస్ ఉందో అదే చేస్తాను. నా పూజకి సంబంధించిన వస్తువులన్నీ ముందు రోజు తెప్పించుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి పూజ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అయితే ఈ పూజలో అతి ముఖ్యమైనది శివలింగం. అది కూడా పుట్టమని తెచ్చుకొని దాంతో ఈ శివలింగాన్ని మనం తయారు చేసుకుంటాము. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, నేను అదే మీకు చూపిస్తున్నాను. నేనైతే పుట్టమని తెప్పించుకున్నాను, దాంతో శివలింగం అయితే తయారు చేసుకుంటున్నాను చక్కగా. మీరు కూడా ముందుగా ఈ ఒక్కటి రెడీ చేసుకుంటే మిగతావన్నీ ఎలాగో మనం పూజకి అన్నీ ప్రతి పూజకి ఏం కావాలో అవే ఇందులో కూడాను. ఇంకా నైవేద్యంగా అయితే ఈ కథలో చెప్పినట్లుగానే గోధుమ పిండి, బెల్లం, నెయ్యి వేసి ఒక ముద్దలాగా చేసి అదే ప్రసాదం పెడతాం అన్నమాట. చలివిడి మనం బియ్యం పిండితో ఏ విధంగా తయారు చేస్తాము, దీన్ని మాత్రం గోధుమ పిండితో తయారు చేస్తాము. అదే సోమవారి ప్రసాదం. అలాగే ఇంకా మనకు కొంచెం టైం ఉంటే ఎర్రరవ్వ ఉంటుంది కదండి, గోధుమ నూక, అది కూడా తీసుకొచ్చి మనం హల్వా చేస్తాం కదా, అలాగే సేమ్ చేసి పెట్టచ్చు సోమవారికి. అది కూడా ఇష్టమైనదే. కాకపోతే నాకు ఈ 2 వారాలు కుదరలేదు. 3వ వారం చేసినప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. అది నైవేద్యం పెట్టచ్చు. అలాగే 2 కొబ్బరికాయలు ఉండాలి మనకి, వినాయకుడికి ఒకటి, సోమవారికి ఒకటి. ఇలా ప్రతిదీ 2 తాంబూలాలు, అట్టెపళ్ళు అలా అన్నీ రెడీ చేసుకొని పువ్వులు రెడీగా ఉంటే పూజ చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నాను మీకు, కొబ్బరి నారికేల దీపం అంటే స్వామికి చాలా ఇష్టం కాబట్టి అది కూడా ఒకటి రెడీ చేసి పెట్టుకోండి. ఈ పూజలో అది కూడా ఇంపార్టెంటే, అంటే మంచిది. సో నేనైతే మాత్రం ఎప్పుడు 16 వ్రతాలు చేసినా కొబ్బరి దీపం అనేది పెట్టడం జరుగుతుంది. సో మీరందరూ కూడా పెట్టుకుంటే మంచిదని నేను చెప్తున్నాను. అదొకటి నేను రెడీ చేసుకుంటాను. అలాగే బియ్యం పిండి దీపం ఫస్ట్ వారం పెట్టాను. ఈరోజు అయితే సెకండ్ వారం గోధుమ పిండి కలుపుకొని దాంట్లో కూడా బెల్లం, కొంచెం పాలు, నెయ్యి వేసుకొని అది ప్రమిదలా చేసి దాంట్లో దీపం పెట్టడం జరిగింది. అది కూడా స్వామివారికి ఇష్టమైందంట. సో నేను అలా ఎప్పుడు పెడతా. అది కూడా మీరు చివరి వరకు ఈ వీడియో చూస్తే మీకు నేను ఏమేమి చేస్తున్నాను అనేది తెలుస్తుంది. చూస్తున్నారు కదా స్వామివారికి. ఈసారి అయితే నేను చక్కగా సర్పాన్ని కూడా తయారు చేసి స్వామివారి లింగం మీద పెట్టడం జరిగింది. చాలా బాగా వచ్చింది అసలు స్వామివారి శివలింగం. ఇంకా పూజకి మనం ప్రతిదీ కూడా ముందుగా రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీ. లేకపోతే మాత్రం మనకి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇది కొంచెం ప్రాసెసే. సో అందుకే ముందుగా ఎవరైనా 16 సోమవారాలు చేయాలంటే భయపడతారు. ఫస్ట్ టైం నేను కూడా అలాగే భయపడ్డా. అసలు నిజంగా చెప్పాలంటే చేసేది చెప్పాలంటారు కదా, ఫస్ట్ నేను ఎక్కడ అంటే అమలాపురంలో ఉండేటప్పుడు స్టార్ట్ చేశాను. అప్పుడు పెళ్ళైన ఒక 2 ఏళ్ళో 3 ఏడు అనుకుంటా. అప్పుడు స్టార్ట్ చేసి ఒక 2 వారాలు చేశాక పూజ కష్టంగా ఉందని నేను ఆపేయడం జరిగింది. ఆ తర్వాత 3 వారాలు దీన్ని సింపుల్గా ఉన్నది చేసుకున్నాను అనమాట. తర్వాత నాకు అనిపించింది, అయ్యో అప్పుడు స్టార్ట్ చేసి వదిలేసాను కదా అని. ఆ తర్వాత పాప పుట్టాక మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి నుంచి ఇప్పుడు మాత్రం చేసుకుంటున్నా 16 వారాలు. ఇప్పుడు బాగానే అవుతుంది, అంటే ఈజీ అయిపోయింది అనమాట. ఫస్ట్ భయపడి ఆపడం జరిగింది, కానీ ఇప్పుడు మాత్రం ఈజీ అయిపోయింది. నాకు చాలా చేసుకోవాలని కూడా అనిపిస్తుంది. 16 వారాలు ఉన్నా కూడా నాకేం భయం లేదు, హ్యాపీగా చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, శివలింగం అయితే ఇలా చక్కగా చిన్నది తయారు చేసుకుని పెట్టుకొని దీనికే మనం ఈ పూజలో పూజ చేస్తాము. ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి మీరే స్వామివారు అసలు ఎంత బుద్ధిగా ఉన్నారో. నాకైతే చాలా చాలా బాగా కనిపిస్తున్నారు ఈరోజైతే స్వామివారు. చూస్తున్నారు కదా, మరి ఆ సర్పం పెట్టడం ఆయనకి ఇష్టమైంది కదా, మరి
మెడలో ఉంటుంది కాబట్టి ఆయన ఇది పెట్టాక నాకు చాలా అందంగా కనిపిస్తున్నారు ఈరోజు. మీరు చూసేయండి, ఇలా తయారు చేసుకుని ఇదే మనం పూజలో పెట్టుకొని ముందు దీనికి పూజ చేసుకుంటాము. అంటే ఇంకా వెండి ఏమైనా పెట్టుకోవచ్చు అంటే ఆ కథలో అయితే ఇదే ఉంది ప్రాసెస్. సో మనం ఇదే చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అందుకు మీరు కూడా మ్యాక్సిమం ప్రయత్నించండి. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మట్టి ఇప్పుడు, దాన్ని కూడా తెచ్చుకొని తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. నాకైతే దొరికింది. మేము అంతకుముందు ఉన్నప్పుడు కూడా క్వార్టర్స్లో ఉండేది పుట్ట. నేను అక్కడే స్వయంగా తీసుకొని తయారు చేసుకునేదాన్ని శివలింగాన్ని. ఇప్పుడు కూడా అలాగే దొరికింది, చాలా బాగా కుదిరింది ఈరోజు. ఇంకా మనం పూజలో ఏదైనా సరే చక్కగా బుక్ను ఫాలో అయిపోతే మనకి ఏ డౌట్లు ఉండవు అనమాట. ఎలా చేయాలి ఏంటని మనం ఇంకెవరిని అడగవసరం లేదు కూడా. ఎందుకంటే బుక్లో ఆల్రెడీ పద్ధతి అనేది దాంట్లో రాస్తారు కాబట్టి 1 by 1 అలా చేసుకోవచ్చు. ఇప్పుడైతే వినాయకుడి కోసం నేను ప్లేట్లో బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని పసుపు వినాయకుడిని పెట్టుకున్నాను. సో మీరు కూడా అలాగా ఒక పళ్ళెంలో బియ్యం పోసుకొని వినాయకుడిని పెట్టుకోండి, పసుపు గణపతిని. ఫస్ట్ అసలు ఈ స్వామివారికి మనం పూజ చేస్తాం. ఈ పూజలో కథలో కూడా అదే ఉంటుంది. స్వామివారికి పూజ అయిన తర్వాత ఆ కథలో ఉంటుంది అనమాట 3 సార్లు కదపమని. సో మనం 3 సార్లు కదిలిసి చేసి అప్పుడు శివుని పూజ స్టార్ట్ చేస్తాం మళ్ళీ. నేనైతే సోమవారికి ఒక మాల సమర్పించా, కలశానికి కూడా ఒక మాల వేసుకున్నాను. మళ్ళీ వినాయకుడికి గరికతో అలంకరించుకొని శివలింగం కూడా పెట్టేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా వీడియోలో. ఇప్పుడు శివలింగాన్ని కూడా మనం పుష్పాలతో అలంకరించుకుంటాము. నా దగ్గర అయితే మందార పూలు ఉన్నాయి, చాలా అసలు ఈరోజు బాగా ఉన్నాయన్నమాట. సో సోమవారికి చక్కగా మందార పూలతో అలంకరించుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో అడగండి, అప్పుడు నేను తప్పకుండా మీకు చెప్తాను నాకు తెలిసినంత వరకు. ఏ పూజ అయినా నేను చెప్పాను కదా, మనం ఎవరిని అడిగినా తప్పులేదు. ఇన్ కేస్ మనకి ఇంకా డౌట్ ఉంటే చక్కగా బుక్ ఫాలో అయిపోయామనుకోండి, చాలా హ్యాపీ, అసలు చాలా ఏం బాగుంటుంది. మనం అసలు పద్ధతిగా చేసుకోవాలంటే ఇంక బుక్ని ఫాలో అవ్వాల్సిందే. బుక్ ఫాలో అవ్వటంలో టైం టేకింగ్ అవుతుంది, ఎందుకంటే చాలా అన్ని ప్రాసెస్ ఉంటాయి అందులో. నాకైతే ఫస్ట్ స్టార్టింగ్ ఈ పూజ చేసేటప్పుడు మీరు చెప్తే నమ్మరు 2 hours పట్టింది. అన్నీ చూసుకొని 1 by 1 అలాగా పద్ధతిగా చేయాలంటే అసలు 2 hours పట్టింది నాకు. ఇప్పుడు కొంచెం ఈజీ అయింది కాబట్టి ఒక 1 hour ఇలా అవుతుంది. ఇప్పుడు కూడా నాకు టైం పడుతుంది, ఎందుకంటే వినాయకుడి పూజ చేయాలి, తర్వాత సోమవారం చేయాలి. అందులో ఉన్న నేను మంత్రాలన్నీ కూడా చదువుతూ ఉంటాను, స్తోత్రాలన్నీ ఉంటాయి. సో అవి కూడా చదువుతా, మిస్ అవ్వకుండా ఏదో 1 2 వదిలేస్తాను. ఒక టైం అయిపోతే, టైం ఉంటే మాత్రం అవి కూడా కంప్లీట్ చేస్తుంటాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే నేను చెప్పాను దీపం. మనం గోధుమ పిండిలో కొంచెం బెల్లం, నెయ్యి, పాలు పోసుకుని అది వాటర్ పోసుకున్నాను. మనం చపాతీ ముద్దలా చేసుకొని ఇలా దీపం తయారు చేసుకుంటామన్నమాట. ఈ దీపం కుందికి కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని దీంట్లో కూడా దీపం పెట్టుకుంటాం, చాలా మంచిది, స్వామివారికి ఇష్టం అంట. సో అందుకని నేను ఎవరో ఒకరు చెప్తే విన్నాను. సో ఎప్పటి నుంచో ఎప్పుడైనా కార్తీక మాసంలో కానివ్వండి, లేకపోతే ఈ 16 సోమవారాల వ్రతంలో అయినా కూడా నేను ఈ దీపాన్ని అయితే ఖచ్చితంగా పెడతాను. ఎప్పుడైనా ఒకసారైనా కూడా పెట్టడానికి ట్రై చేస్తాను, ఎప్పుడు పెడుతూ ఉంటాను. సో మీరు ఎవరైనా పెట్టండి, చాలా మంచిది. ఇంకోటి 16 సోమవారాలు ఏదైనా ఒకటి అనుకొని చేస్తే ఆ కోరిక అనేది నెరవేరుతుంది. సో మీరు ఎవరైనా చేయాలనుకున్నా భయపడొద్దు, అన్నీ రెడీ చేసుకుంటే పూజ అనేది చాలా ఈజీనే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది నారికేల దీపం, స్వామివారికి ఇష్టమైన వాటిలో ఇదొకటి. శివయ్యకి అయితే నారికేల దీపం అంటే చాలా ఇష్టం అంట. సో ఇది కూడా నేను ఎప్పుడు కార్తీక మాస సోమవారాల్లో వెలిగిస్తాను, అలాగే 16 సోమవారాల వ్రతంలో వెలిగిస్తాను. చెప్పాను కదా 3 వారాలది కూడా ఉంటుంది శివుడిదని. ఇక్కడ వీడియో రివర్స్లో తీశారు మా వాళ్ళు, సో మీరు అవి ఏమీ అనుకోవద్దు. చూస్తున్నారు కదా శివలింగం, వినాయకుడు, ఇంకా అలా అనమాట. ఈ దీపాలు కూడా రెడీ చేసుకున్నాను. ఈరోజు అయితే పూజ చాలా బాగా అయింది, నాకు అసలు చాలా హ్యాపీగా అనిపించింది. పువ్వుల మధ్యలో స్వామి అలాగా కొలువై ఉన్నట్లు అనిపించింది అనమాట. ఈరోజు చాలా బాగా జరిగింది. మీరు కూడా చక్కగా చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే చెప్పాను కదా, బుక్స్ ఫాలో అయిపోండి. లేకపోతే మన వాళ్ళందరూ చాలామంది వీడియోస్ పెట్టారు, మీరు ఎవరైనా వీడియోస్ ఫాలో అవ్వాలన్నా కూడా ఫాలో అవ్వచ్చు. అందరూ కూడా మ్యాక్సిమం ఇదే, ఇంకా ప్రాసెస్ అయితే ఇంకేం ఉండదు.
మనం వినాయకుడికి పూజ అయ్యాక స్వామివారికి ఒక కొబ్బరికాయ కొడతాము, ఆయనకు ఒకటి సమర్పిస్తాము. వినాయక పూజ అయిన తర్వాత శివుడికి పూజ చేస్తాము, ఆయనకు ఒక కొబ్బరికాయ కొడతాం, తాంబూలాలు సమర్పిస్తాము. నైవేద్యంగా చెప్పాను కదండి, గోధుమ పిండిలో బెల్లం కొంచెం నెయ్యి వేసి తేనె కూడా వేస్తాము. అదంతా కలిపి ఒక ముద్దలాగా స్వామివారికి సమర్పిస్తాం అనమాట. కథలో ఉంటుంది, సో మీరు కూడా అలా ఫాలో అయిపోండి. అలాగే మనం పానకం కూడా పెట్టాను నేనైతే. ఇంక ఈరోజైతే పెసరపప్పు నానబెట్టలేదు, వడపప్పు కూడా పెట్టుకోవచ్చు స్వామివారికి. ఇలా మంచిది, ప్రతి పూజకి కూడా పానకం వడపప్పు అనేది పెట్టుకుంటే శ్రేష్టం అంట. సో అందుకని అది మాత్రం మిస్ అవ్వద్దు ఎవరు. చక్కగా అది ఏం పెట్టుకోకపోయినా వడపప్పు పానకం పెట్టుకున్నా సరిపోతుంది. మీ అందరు కూడా అలాగే పెట్టుకోండి. నా పూజ అయితే ఈరోజు చాలా అంటే చాలా బాగా జరిగింది. మీ అందరికీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. ఇంకేమైనా నేను ఒకవేళ తప్పుగా చెప్తే ఐఎమ్ సో సారీ. నాకు తెలిసినంత వరకు నేను చేసే విధానాన్ని మీకు చూపించడానికి ట్రై చేశాను. సో మీ అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు మరొకసారి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సరే అయితే మరి సర్వే జన సుఖినో భవంతు. ఉంటా మరి. ఇంకొక విషయం చెప్పాలనుకున్నా కానీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పటికే చాలా టైం అయింది, చాలా బోర్ కొట్టించేసాను మీ అందరినీ. ఐఎమ్ సో సారీ. పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా మంచి వీడియోలు పెట్టాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటా. అందరికీ బాయ్ బాయ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.